ఎందుకంటే జాన్తో నేను మా ఇద్దరు జర్నీ చాలా ఉంటుంది కాబట్టి అంతేనా? బాగున్నారా? నేను ఇటు వస్తే ఎందుకంటే చిన్న ఉన్నారా కనపడ అందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. థ్యాంక్ యూ. అంటే మీరు బాగున్నారన్నారు. ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మెయిన్గా మా గంగా ఫోన్ చేసి అన్న ఇట్లా జానువేదికి మనం ఒక చిన్న హోటల్లో చూసి ఏదైనా సన్మాన కార్యక్రమం చేద్దాం అంటే నేను వేదనతో సందీప్తో డిస్కషన్ చేసిన తర్వాత మళ్ళీ మల్లేష్ అన్న కలిసి అట్లా వద్దన్నా నేను ఫంక్షన్ హాల్ ఇస్తా, ఇట్లా పిల్లల్ని తీసుకొస్తా, అందరిని తీసుకొస్తా, మనం పెద్దగా చేద్దాం అని చెప్తే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సీనన్నకు, అన్యన్నకు, వేదన్నకు, నాగరాజన్నకు, విజయన్నకు, సందీప్కు, గండపల్లి సీనన్నకు, అజయ్కి, సంతోష్కు, మల్లేష్ అన్నకు, గంగకు, మీ అందరికీ మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నా. జానులీతో నేను చాలా పాటలు చేసిన. మా ఇద్దరికి ఆ పాటలలో కొట్టుకోవడం తప్ప ఏముండదు. పాటలలో అయితే ఎట్లా కొట్టుకుంటామో పాటలలో మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్గా యాక్టింగ్ చేస్తే మాట కొట్టుకుంటాం, బయట మాత్రం అన్నా చేయలేక కొట్టుకుంటూనే ఉంటాం. నాన్ స్టాప్ చేయాలని కొట్టుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మేము చేసిన పాటలలో మంచుకి గంగ ఛానల్లో సీరియల్ లేవు, రైకలు లేవు, రాతో నా రాత నా రాత మీద మన్ను పోయ్య పోతో ఈ పాట జానుని చేసినాం. ఆ తర్వాత వేరన్న ఛానల్లో 4-5 పాటలు చేసినాం, అవి కూడా చాలా హిట్ అయినాయి. ఆ తర్వాత సై టీవీలో తుప్పడో మనబడుతుంది ఈ పాట చేసినాం. ఆల్మోస్ట్ మేము చేసిన పాటలన్నీ చాలా పెద్ద హిట్ అయినాయి. మమ్మల్ని జనం కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు జాను డీకి పోయింది, మంచి విన్నర్ అయింది. తెలంగాణ నుంచి ఒక ఆడబిడ్డ జాన్ డీ షోలో మొదటి ఆడబిడ్డ అనుకుంటా, నాకు తెలిసి విన్నర్ అయిన ఆడబిడ్డ మన తెలంగాణ నుంచి జాను ఒక్కతే. మళ్ళీ మన ఫోక్ ఇండస్ట్రీ నుంచి కూడా డీలో విన్నర్ అయిన మన ఆడబిడ్డ. ఒక్కసారి అందరు గట్టిగా సపోర్ట్ కొట్టాలి. జాను అంటే ఇందాక ఏడ్చుకుంటూ మాట్లాడావు, ఏడుపులు అయిపోయినాయి జాను, ఏడవద్దు, ఎక్కడ ఏడవద్దు. ఎందుకంటే ఇవాళ నువ్వు ఒక స్టార్, ఫోక్ ఇండస్ట్రీలో నువ్వు మంచి స్టార్. ఆ తర్వాత డీ లాంటి చాలా పెద్ద వేదిక మీదకి వెళ్ళి నీ డ్యాన్స్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ నిరూపించుకొని దాని విన్నర్ అయినవాడు. ఏడవద్దు, అస్సలు ఏడవద్దు. నువ్వు ఏడవడం వల్ల లాభమే ఉండదురా, కానీ నువ్వు విన్నర్ అయినా చూసినావా, దీన్ని ఎంజాయ్ చేయి. ఇలాంటి సభలు చాలా జరగాలి నీకు. మన తెలంగాణ ఆడబిడ్డగా, మన ఫోక్ ఇండస్ట్రీ ఆడబిడ్డగా అన్ని జిల్లాలలో నీకు ఇలాంటి సన్మానం జరిగితే నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫోక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ డ్యాన్స్ నేర్చుకొని అలాంటి వేదికల మీద వెళ్ళి డ్యాన్సులు చేసి ఆ పాటలు పాడి ఆటలు ఆడి వాళ్ళు ప్రైజులు కొట్టుకొని వస్తే ఆర్ట్ ఫామ్కి గౌరవం పెరుగుతుంది. అంతేనా కదా? కాబట్టి నువ్వు ఏ వేదికలు చేసినా, ఎంతమంది సన్మానించినా ఏడవది, అసలు ఏడవకుండా నాకు ప్రైజ్ వచ్చింది, నీకు తెలిసిన నిరూపించుకో. అంతేనా? ఒక్కసారి జాను అందరూ గట్టిగా సపోర్ట్